కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలని ఒక తీర్మానం చేయటం జరిగింది. వారి యొక్క ఆలోచనలు చూస్తూ ఉంటే ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు కూటమి ప్రభుత్వం ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు కొత్త మెడికల్ కాలేజీల విషయంలో అబద్ధాలు అవాస్తవాలు పుంకాలుగా పేపర్లో రాయించి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి తీరు మర్చిపోలేం. ఎన్నికల్లో దాన్నే ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. వాళ్ళ పత్రికలు అలాగే రాసినాయి. స్వయానా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ప్రతి మీటింగు దీన్నే వాడుకున్నారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చి నిర్వహణలో ఎక్కడా ఇబ్బంది జరగకూడదని, ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందాలని, పేదవారికి సక్రమైన పద్ధతిలో వైద్యం అందించాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తే దానిని వక్రీకరించారు. ఎంత దారుణం అంటే దాని మీద విషం ఎక్కారు, విషం రాతలు రాశారు. బహిరంగంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పిది, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం, పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మాట్లాడిన విషయాలు అందరికీ తెలుసు. ఉదాహరణకి ఈనాడు పత్రిక అయితే వైద్య విద్యను అమ్మేశారని పచ్చపత్రికలు ఇష్టం వచ్చినట్టు పుంకాలుగా రాసిన తీరు చూసాం. ఉదాహరణకి లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. మెడికల్ కాలేజీ సీట్లు కూడా అందజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్ని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మటుకు సీట్ ని అమ్మేసుకుంటా ఉంటారు. చాలా దురదృష్టకరం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కానీ, ఈబీసీ కులాలకు కానీ, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. చూశారు కదా, ఈ ప్రముఖులు, ఈ ప్రబుద్ధులు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఏమైపోయారు, ఎందుకు మోగబోయారు, ఎందుకు మాట్లాడలేదు? వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారే, ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పడంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికలకు ముందు మీరు జగన్ గారి మీద బురగ చల్లడం తప్ప, విషపరాతాలు రాయించడం తప్ప మీ ఆలోచన ఏమీ లేదు. దొంగలుగా మిగిలిపోవాలని తప్ప ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా అడుగుతా ఉన్నా. ఒక అడుగు ముందుకేస్తే మీరు చాలా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం, ఈ జీవోని రద్దు చేసి మరలా పేద ప్రజలకు అందిస్తాను ఆ సీట్లని చెప్పారు. ఎందుకు రద్దు చేయలేకపోయారు?
ఎందుకు ప్రైవేటీకరణకు మద్దతు పలికి రేపు చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలని లోకేష్ని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా. మేమేమి అప్పడంగా సీట్లు అమ్ముకొని లబ్ధి పొందరా? ఏనాడు స్వతంత్రం రానప్పటి నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మేము వచ్చినాక, మా నాయకుడు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలను పెడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెలుగొందిన టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు. ఎందుకు తేలేకపోయారు? ఆయన ఆలోచన ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కులంలోనైనా ఉన్నటువంటి పేదవారి యొక్క ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. ఎప్పుడైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టే పేదలు, ఏ కులంలో ఉన్న పేదలైనా వారు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో, ఒక గొప్ప విజన్తో ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్లోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని, అవి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పిహెచ్సిలకు, సిహెచ్సిలకు అనుసంధానంగా ఉండి ఎవరికైనా పేదవాడికి అనారోగ్యం వస్తే తక్షణమే ఆదుకోటాకి మరి ఈరోజు మెడికల్ కాలేజీలు పెడితే దానిని వక్రీకరించారు. అవి కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50% ఎన్ఆర్ఐ కోటా కాకుండా, ఎన్ఆర్ఐ కోటాతో పాటు లేకపోతే మెడికల్ సీట్లు అనేది ఒక ప్రస్ఫుటంగా గొప్ప ఆలోచనతో ఇస్తే మీరేమో సీట్లు అమ్ముకున్నారండి. ఆ సీట్లు వచ్చిన డబ్బులు ప్రభుత్వమే మెయింటైన్ చేసి ఈ కాలేజీల డెవలప్మెంట్ కోసం, ఈ కాలేజీల అభ్యున్నతి కోసం, ఈ కాలేజీల ఎక్విప్మెంట్ కోసం వెచ్చించటానికి ఆలోచించిందే తప్ప మీకులాగా పూర్తిగా ప్రైవేట్గా గుజరాత్ మోడల్లో ఎంక్వైరీ చేయమంటున్నారు. నారాయణకో ఇంకోళ్ళకో ఇచ్చుకొని అప్పడంగా కాజేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు సుమి. ఈరోజు ఈ రాష్ట్రంలో 2023-24 సంబంధించి 5 కాలేజీలు, విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ కాలేజీల్లో దరిదాపు 750 సీట్లు పెరిగినాయి. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగం కాదా? ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదువుకోవటానికి అవకాశాలు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు అడుగుతా ఉన్నాం.